అండదండగా నేను ఉంటా, నువ్వేం టెన్షన్ పడకు, ఎవరు ఏమైందని. మొదటి సంతాప సభ షేక్పేటలో జరిగింది. ఆ రోజు అన్న గోపన్న కా దుష్మన్, గోపన్న కా దుష్మన్ ఓ మేరా దుష్మన్, అప్నా దుష్మన్. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ జానకమ్మ తోట ఎవరెవరు తెలుసు అన్న? యూసు కూడా జానకమ్మ తోట చేతులు ఎత్తండి. ఆ జానకమ్మ తోట గురించి ఈ కాంగ్రెస్ టికెట్ పోయింది. రేపు కాంగ్రెస్ వస్తే అక్కడ జానకమ్మ తోట అనేది ఉండనే ఉండదు. మనకి రామరాజ్యం కావాలా లేకపోతే రావణ రాజ్యం కావాలా కోరుకోవాలి. రామరాజ్యమే కావాలని రామన్న కోరుతున్నాను. మనమందరం ఏ కాంగ్రెస్ ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో. మళ్ళీ చెప్తున్నా, నేనుంత కాలం ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరనీయకుండా చేస్తా తప్పకుండా. మరి గోపన్న కూతురుంది అక్షరామ్మ, ఆ పాపకు కూడా ఎప్పుడు ఒక వాళ్ళ బాబాయ్ లాగా అన్ని విధాలుగా నేను అండదండగా ఉంటా అని కోరుకుంటూ, రాబోయే రోజుల్లో సునీతమ్మకు కూడా నేను వాళ్ళ పిల్లోడు అనుకోండి, కొడుకు అనుకోండి, లేకపోతే తమ్ముడు అనుకోండి, అన్ని విధాలుగా నేను అండదండగా ఉంటా అని కోరుకుంటున్నాను. దయచేసి అందరు వినాలి. సునీత గారు మాట్లాడతారు, క్యాండిడేట్ మన అభ్యర్థి గారు. ఇప్పుడు తర్వాత తలసాని గారు, హరీష్ అన్న గారు, కేటీఆర్ గారు వీరే మాట్లాడేది. అందరూ మాట్లాడాక కేటీఆర్ గారు స్పీచ్ అయినాక మనం భోజనాలు స్టార్ట్ చేస్తాం. దయచేసి ఎవరు కూడా డైనింగ్ హాల్ వరకు పోవద్దు. కీలకమైన ఈ నలుగురు ఉపన్యాసం విన్న కేటీఆర్ గారు స్పీచ్ అయినాక భోజనాలు స్టార్ట్ చేయాలి. అంత మేరకి ఏ రకంగా కూడా స్టార్ట్ చేయదని మనవి చేస్తూ, గౌరవనీయులు మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి, మనందరి ఆశాజ్యోతి, యావత్ తెలంగాణ వారి గెలుపుల కోసం బీఆర్ఎస్ 60 లక్షల క్యాడర్ ఎదురు చూస్తున్నారు. యావత్ ప్రభుత్వ వ్యతిరేకం మొత్తం కూడా చూస్తున్నారు. ఇచ్చిన 6 గ్యారెంటీ 13 హామీల మోసానికి ఇక్కడ ఫలం దక్కాలి, ఇక్కడ రుణాన్ని చెల్లించుకోవాలి కాంగ్రెస్ అని నిలబెట్టే ఈ పోరాటంలో మన అభ్యర్థి సునీత గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. గౌరవనీయులైన కేటీఆర్ గారికి నా కృతజ్ఞతలు. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీహిల్స్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. ఎంతమంది మీ ఇంటి ఆడబిడ్డగా అనుకొని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి ఈ యొక్క గోపన్న గారి ఆశయాలను
ఈ యొక్క శ్రీమతి శ్రీ దివంగత మాగంటి గోపీనాథ్ గారు కుమార్తె అయినటువంటి అక్షర గారు మన మధ్యలో ఉండి ఈ యొక్క గోపన్న గారి గురించి పార్టీ గురించి మాట్లాడాల్సిందా